బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఫస్ట్ టైం పేపర్లెస్ మీటింగ్ జరుగుతుండగా ఇప్పటికే డిజిటల్ ఈ కేబినెట్ కోసం మంత్రులకు గతంలోనే ట్యాబ్స్ అందించారు. అంతేకాదు ఒక రోజు పాటు వీటిపై శిక్షణ కూడా ఇచ్చారు. పూర్తిగా కేబినెట్ టైం, తేదీ వివరాలను, ఎజెండా కాపీలను కూడా డిజిటల్ విధానంలోనే మంత్రులకు పంపించారు. ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు ఇదే తొలి కేబినెట్ మీటింగ్. ఈ మీటింగ్ లో కీలక విషయాలపై చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీపై మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. 6వ అంతస్తులో ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది. మొట్టమొదటిసారిగా పేపర్లెస్ కేబినెట్, ఈ కేబినెట్ జరగబోతోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో జరిగిన అనాధికార కేబినెట్ సమావేశానికి సందర్భంగా ఒకవైపు మంత్రులకు, ముఖ్యమంత్రికి ట్యాబ్స్ను అందజేశారు. ఈ ట్యాబ్ ద్వారానే ఈసారి ఇటు కేబినెట్ సమావేశ తేదీ, టైంను పంపించారు. అదేవిధంగా ఎజెండా కాపీని కూడా ఈ ట్యాబ్ ద్వారానే ఇటు మంత్రులకు చేరవేశారు. దీనిపై మంత్రులకు ఇప్పటికే ఒక రోజు అవగాహన కల్పించారు. మొత్తానికైతే ఈసారంతా మంత్రులు కూడా ఈ కేబినెట్ లోనే తమ అనుమతులు కూడా చేయనున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి మొట్టమొదటిసారి తెలంగాణలో ఈ కేబినెట్ జరగబోతుంది. పేపర్లెస్ కేబినెట్గా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ కేబినెట్లో ట్యాబ్స్, అందరూ మంత్రులు కూడా ట్యాబ్స్ ఉపయోగించారు. సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత సిఎస్గా ఈ కేబినెట్ సమావేశాన్ని ఆయన హాజరవుతున్నారు. మొత్తానికైతే ఈ సమావేశంలో ప్రధానంగా అనేక అంశాలపై చర్చ జరగబోతోంది. ఒకవైపు మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ఇందులో ప్రధానంగా చర్చ జరగబోతోంది. 122 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు రెండో ఫేజ్కు సంబంధించిన అంశంపైన చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని విషయాలపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించి దానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. కాలేజీలకు కాకుండా నేరుగా విద్యార్థుల అకౌంట్లోనే నిధులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక వ్యవసాయం, ఇటు సాగునీరు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. అయితే ఒకవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎలినో ప్రభావం వల్ల వర్షాలు రాకపోవడంతో ఈసారి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించేందుకు అవసరమైన విధంగా ఇటు రైతులను ఎంకరేజ్ చేయాలనే భావనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి అనుగుణంగా దీనిపైన కూడా ఒకవైపు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యవసాయ విశ్వవిద్యాలయం కొన్ని ప్రతిపాదనలు తయారు చేసింది. ఆ ప్రతిపాదనలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సన్న బియ్యాల్లో 7 రకాల బియ్యాలు మాత్రమే సన్న బియ్యం సన్న రకాల వరి పండించాలంటూ కూడా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీనికి అనుగుణంగా కూడా ఈ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలు, ఒకవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశం పైన ఇప్పటికే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం దాని ఆర్మీకి సంబంధించిన, డిఫెన్స్కి సంబంధించిన భూములకు అనుమతి ఇవ్వడంతో అక్కడి నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు ద్వారా మూసీ పునర్జీవం పథకం ప్రారంభం కాబోతుంది. ఒకవైపు ఆ పనులు కూడా చేపట్టే అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని అంశాలు, విబీజీ రామ్జీ పథకం కింద ఒకవైపు విబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా లేదా అనే విషయం పైన ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతారు. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న నేపథ్యంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకు క్షేత్రస్థాయిలో ఆ పథకాలు అందేలా చూడడం, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్న అంశాలను లేకుండా చూసే విధంగా ఈ కేబినెట్లో మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.